వైఎస్ వివేకానంద రెడ్డిని చంపినోడేమో దర్జాగా తిరుగుతున్నాడు. అయ్యే బాబోయ్, అసలు నిజం ఇది. వైఎస్ వివేక కూతురు మరియు వాళ్ళ అల్లుడు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు నిజం చెప్తుంటే వాళ్ళు నన్ను చెప్పొద్దు అని అంటున్నారు అని నిజాలు చెప్పే వ్యక్తినేమో చిత్రహింసలు పెడుతున్నారు. ఎలాగైనా అవినాష్ రెడ్డి మెడకు ఈ కేసును చుట్టేసేలా కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా పక్కాగా రోజుకు ఒక దొంగ కథనాలు రాస్తూ ఆరోపణలు చేస్తూ ఉంది. ఎక్కడైనా ఇటువంటి కేసును దేశంలో చూశారా అని నేను ప్రజలను అడుగుతున్నాను. చంపినోడే అప్రూవర్గా మారి చంపినోడే దర్జాగా తిరుగుతుంటే, అయ్యా ఆడ ఒక లెటర్ దొరికింది, ఆ లెటర్ పోలీసులకు ఇస్తానని వైఎస్ వివేక కూతురికి అల్లుడికి ఫోన్ చేస్తే పోలీసులకి ఇవ్వద్దు, మేము చెప్పినట్లు నువ్వు వినాలి, లేకపోతే నిన్ను చంపేస్తాము, నిన్ను బతకనేమో అని బెదిరించారు వాళ్ళు. నాకు ఢిల్లీకి కూడా వాళ్ళే సొంత ఖర్చులతో పంపించారు. నేను ప్రైవేటు కేసు పెడితే ఆ ప్రైవేటు కేసు వాపస్ తీసుకోమని బెదిరిస్తున్నారు. నాపై థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు. నేను ప్రైవేటు కేసు పెట్టాను. సిఐ రాజు అనే వ్యక్తి 2 సార్లు వాంగ్మూలం తీసుకుంటే దాన్ని పట్టించుకోవట్లేదు. వైఎస్ వివేక రెండో భార్య గురించి, ఆయనకున్న సంబంధం గురించి అసలు పట్టించుకోవట్లేదు. అన్ని నిజాలు చెప్తున్న వాళ్ళను, అసలు నిజాలను పక్కకు పెట్టేస్తున్నారు. ఎల్లో మీడియాలో రోజుకొక కథనం రాస్తూ అవినాష్ రెడ్డి మెడకు ఎలాగైనా ఈ కేసును చుట్టియాలి అని చూస్తున్నారు. ఇంత అన్యాయం ఎక్కడైనా దేశంలో జరుగుతూ ఉందా? జగన్మోహన్ రెడ్డిపై ఇంత కక్షెందుకు పెంచుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు అనేది అర్థం కావట్లేదు. పూర్తి వీడియో కోసం యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి.